వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రొద్దుటూరు అధ్యక్షురాలు అనారోగ్య రీత్యా రాజీనామా చేసిన కారణంగా కమిటీ ఉపాధ్యక్షుడైన నేను పట్నం లక్ష్మణ్ కుమార్ అను నేను ఇన్ఛార్జ్ అధ్యక్షుడిగా నియమితమైనందున 1966 సంవత్సరపు ఆంధ్రప్రదేశ్ మార్కెట్ల చట్టం 1969 సంవత్సరపు మార్కెట్ల నియమావళి మరియు మార్కెట్ కమిటీ నిబంధనలకు లోబడి నా విధులను సమర్థవంతంగా నిష్పక్షపాతంగా నిర్వర్తించుచు రైతు సంక్షేమమునకు మరియు ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి నా వంతు కృషి చేయగలనని దేవుని మీద ప్రమాణం చేయుచు ఈ దినము 13/8/2026 తేదీన ఇన్ఛార్జ్ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలను స్వీకరించుచున్నాను. ఓకేలేనా? ఒక్క అట్లా నువ్వు ప్రొద్దుటూరు మార్కెట్ యార్డ్కి చైర్మన్ మహిళా కోటా కింద వచ్చిన కారణంగా వద్ది సురేఖ గారిని మార్కెట్ యార్డ్ చైర్మన్ అధ్యక్షురాలిగా చేయడం జరిగింది. ఆమె కొంతకాలం జరిగిన తర్వాత కొంత అనారోగ్య కారణంగా అది ఆఫీస్కు రాలేని పరిస్థితి, మరి ఇక్కడ వచ్చి పరిపాలన చూడలేని పరిస్థితిలో ఉండబడిన కారణంగా ఆయన కొంచెం తీవ్రమైన జబ్బు వచ్చింది. ఆమెకు జబ్బు కారణంగా ఎప్పుడు చికిత్స కోసం హైదరాబాదు మద్రాసు ఇక్కడ తిరుగుతూ ఉన్న కారణంగా ఈ పరిపాలన కుంటుపడుతుందని వాళ్ళంతా వారు ఆలోచించుకుని ఆ అమ్మ సొంతంగా వద్ది సురేఖ గారు, నా మిత్రుడు వాళ్ళ భర్త బుద్ధి బాలుడు గారు నాతో ఆలోచించి రాజీనామా చేస్తామని నా దగ్గరికి రావడం జరిగింది. ఒక 2 నెలల కిందట జరుగుతాను నిలవయా, జబ్బు నయమవుతుంది, త్వరలో వచ్చి మళ్ళీ మీరు చేరుతారులేమని చెప్పి నేను విశ్వాసపూర్వకంగా అప్పుడు ఆపడం జరిగింది. అయితే కొంచెం జబ్బు తీవ్ర పరిస్థితికి పోతా ఉండే కారణంగా పరిపాలన స్పందిస్తుందనే ఒక ఉద్దేశంతో మాకు ఇచ్చిందే గౌరవం అన్నా మళ్ళీ మేము ఇప్పుడు బీసీలకు ఇవ్వడం కూడా జరిగింది. మళ్ళీ ఇప్పుడు బీసీ వైస్ చైర్మన్ లక్ష్మణ్ గారికి బీసీకి కూడా మళ్ళీ మేము ఇస్తున్నాం ఈరోజు. కాబట్టి బీసీలకు ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ఉంది. అన్ని రంగాలలో కూడా త్వరలో కూడా బీసీ బిల్లు అసెంబ్లీలో తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం బీసీలకు ఎప్పుడు కూడా అన్ని రకాల అండదండలు అందిస్తాం. బీసీలో ఈ బీసీలే ప్రభుత్వానికి అధికారం వచ్చేదానికి ముఖ్య కారణం బీసీలు. మన పొద్దుటూరులో కూడా బీసీలు విరివిగా ఉన్నారు కాబట్టి వారందరికీ బీసీలు అన్ని రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, పొద్దుటూరులో ఒక బీసీ భవన్ నిర్మాణానికి కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. త్వరలోనే అది కూడా మేము స్థలం మంజూరుకై ప్రయత్నం చేయడం జరుగుతుంది. త్వరలోనే బీసీ భవన నిర్మాణం కూడా పొద్దుటూరులో చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం బీసీలకు అన్ని రకాల వాళ్ళ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో అన్ని రకాల మా కూటమి ప్రభుత్వం సంపూర్ణంగా బీసీలకు సహకారం అందిస్తూ ఉంది. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలనే అన్ని గతంలో ఎన్నికల ముందు ఏమైతే వాగ్దానాలు చేసినామో అవన్నీ పూర్తిగా నెరవేర్చడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో బీసీలకు అన్ని రకాల అండదండలు ఇచ్చే ప్రభుత్వము ఈ కూటమి ప్రభుత్వమనే మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా మొట్టమొదట పెద్దాయన గారు బీసీలకు ప్రాధాన్యం ఇచ్చి వద్ది సురేఖమ్మ గారిని చైర్మన్గా కేటాయించడం జరిగింది. కానీ అనారోగ్య రీత్యా వద్ది సురేఖమ్మ గారు రాజీనామా చేయడం వల్ల మళ్ళీ ప్రొద్దుటూరులో బీసీలకు ప్రాధాన్యం ఇస్తూ పెద్దాయన గారు మళ్ళీ మార్కెట్ యార్డ్ ఇన్ఛార్జి చైర్మన్గా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పెద్దాయన ప్రొద్దుటూరు రైతుల సంక్షేమమే తనక్షేమంగా భావించే అలాంటి వ్యక్తి మళ్ళీ బీసీలకే పెద్దపీట వేయడం జరిగింది. ఈ మార్కెట్ యార్డ్ కమిటీలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 2 మండలాలలోని రైతులకు ఎట్లాంటి సహాయ సహకారాలు కావాల్సిన వాళ్ళకు పూర్తిగా అందుబాటులో ఉండి మా కమిటీ కానీ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ వాళ్ళకు సహాయ సహకారంగా ఉంటా అని పెద్దాయనకు మాటిస్తున్నా. మా అబ్బగారు రైతు, మా నాన్నగారు రైతు, నేను కూడా రైతే. నాకు రైతు పడే కష్టం గురించి, రైతులు పడే బాధల గురించి తెలుసు. అంటే పెద్దాయన ఇచ్చిన ఈ పదవిని నేను హోదాగా భావించకుండా నా బాధ్యతగా భావించి నిత్యం పెద్దాయనకు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఎట్లాంటి చెడ్డ పేరు లేకుండా, ఎట్లాంటి మచ్చ లేకుండా నేను ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తా అని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తాను. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో
ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.